హాయ్ హలో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. నేనైతే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇంకా ఇలానే నన్ను ఆదరిస్తే ఇంకొన్ని మంచి వీడియోస్ మీకు నేను అందజేస్తాను. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు ఈ ఆయిల్ డిస్పెన్సర్ అనేది ట్రెండ్ అవుతుంది కదా, నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. బయట కొన్నాను, మొన్న లాంగ్ వీడియో చేసినప్పుడు దీన్ని చూపించలేదు ఎందుకంటే ఇది పైన విరిగిపోయింది. తెచ్చిన మన్నాడే కింద పడిపోయింది. కింద పడగానే ఇది విరిగింది, కొద్దిగానే విరిగింది. ఆయిల్ పోస్తున్నప్పుడు బౌల్లో ఏదైనా వంట చేసుకుంటున్నప్పుడు ఆయిల్ పోస్తుంటే ఇది సైడ్ నుంచి మొత్తం కారిపోయేది. ఎందుకు ఇలా కారుతుందని చూస్తే ఇది సగానికి ఇరిగిపోయింది. ఇంకా 2 days తర్వాత నేను ఏం చేశానంటే గూగుల్లో సెర్చ్ చేశాను, ఏ గమ్ బాగుంటుంది, ప్లాస్టిక్ది కదా, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి గమ్ అని. ఇది పట్టమే 220 వేసారు, 200 పడింది అనమాట. ఫైనల్గా గమ్ ఎంత ఉందంటే 250 అలా ఉంది, ప్లాస్టిక్ గమ్ము. సర్లే ఇంకెందుకు, ఆయిల్ డబ్బా కొనుక్కోవడం బెటర్ కదా, అది కొనుక్కొని అంటించుకునే కన్నా అది ఎలా అతుక్కుంటుందో లేదో కూడా తెలీదు అనుకున్నాను. కాకపోతే ఒక ఐడియా వచ్చింది. ఇంట్లో ఇది చూశాను, పీవీ సీల్ సిపివివి సాల్వెంట్ సిమెంట్. ఇదేంటంటే అందరికీ తెలిసిందే కదండి, పైపులు ఉంటాయి కదా, ప్లంబర్లు వాడతారు కదా, పైపులు వేసేటప్పుడు ఇది పోసేసి అతికిస్తారు కదా, అంత స్ట్రాంగ్గా అతుక్కుంటాయి కదా. ఇది ఒకసారి వేస్ట్ చూద్దామని నేను దీని చుట్టూ ఇది పెట్టేసి, ఇది మొత్తానికి ఇరిగిపోయింది, దీన్ని పెట్టేసి ఆ గమ్ము ఒక కోటింగ్ వేసాను, ఆరిపోయింది. తర్వాత ఇటు ఇటు కదిపి చూసాను, దీన్ని కదిపి చూసిన తర్వాత కదలలేదు. సర్లే ఇంకొక లేయర్ కూడా వేద్దామని ఇంకోటి కూడా వేసాను. చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇదైతే చాలా స్ట్రాంగ్గా అయింది, బాగానే ఉంది, బాగా స్టిక్ అయిందండి, చాలా బాగా స్టిక్ అయింది. రోజు ఆయిల్ కూడా పోస్ట్ చూసాము, అసలు ఎక్కడ లీక్ అవ్వలేదండి, ఆయిల్ లీకేజ్ అనేదే లేదు, చాలా బాగా అతుక్కుంది. మీరు కూడా ఇలాంటివి ఏదైనా పాడైపోతే తెచ్చిన వెంటనే, కొత్తది కదా కొనగానే ఇలా అయ్యిందని చాలా ఫీల్ అయ్యాను. ఇది చూసాను ఇంట్లో, ఇది వేద్దామని ఐడియా వచ్చింది, చాలా బాగా అయితే పనిచేసింది. మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్లాస్టిక్ ఏమైనా విరిగిపోయి ఉంటే మీరు కూడా నాలాగే ఫీల్ అయితే తొందరగా అతుక్కుంటుందండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. కంపల్సరీ ఇది తీసుకుని మీకు ఏదైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఇది కంపల్సరీ వాడండి. థ్యాంక్ యూ.